హలో అండి, నేను ఇప్పుడు రవ్వ లడ్డు చేస్తున్నానండి. రవ్వ లడ్డూకి ఒక కప్పుడు కరచ్చినోకు తీసుకున్నానండి. ఉప్మా నూక అంటాం కదండి, అది వేయించుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు పంచదార. బాగా దోరగా వేగాలండి నూక. నేను 2 కప్పులు తీసుకుంటున్నానండి నూక. 2 కప్పులు నూక వేయించుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ నూకని. ఇదిగండి నూక వేగిపోయింది. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారాక చూద్దామండి. ఇదిగండి నూక చల్లారిందండి. దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకునండి నూక పంచదార కూడా మిక్సీ పడతానండి నేను. ఎందుకంటే ఇది చాలామంది పాలేసి అయితే చేస్తారు. నేను పాలేసి చేయట్లేదండి. పాలేసి చేస్తే ఎక్కువగా నిలవక ఆగదు. ఇది పాలేసి చేయట్లేదు. ఈ లోపల నేను ఇది మెత్తగా మిక్సీ నూక పంచదార కూడా మిక్సీ పట్టుకుంటానండి నేను. ఇదిగోండి ఇలా పౌడర్ పట్టేసుకోవాలి నూకని. ఇది మరీ పెయిన్ పౌడర్లా అక్కర్లొద్దండి, లైట్గా ఇది ఉంటుంది. ఎంత చేసినా ఇలానే ఉంటుంది. ఇది ఇలా పట్టేసుకుంటానండి నేను. ఇదిగోండి నూక మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే పంచదార కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. స్వీట్ అనేది కూడా ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, సరిపడినంతనే. 2 బాగా కలిపేస్తాను. ఇవ్వండి పంచదార నూక ఇలా కలిపేస్తాను నేను. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అలాగే పిస్తాలండి ఇలా కట్ చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే జీడిపప్పులు నేతిలో వేయించానండి. జీడిపప్పులు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి రవ్వ లడ్డు. అదే చాలామంది పాలు వేసి చేస్తారు. అదైతే ఒక 2 డేస్ మించి ఉండదండి. అది సరిపడినంత నెయ్యి వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇలా రవ్వ లడ్డు చేసుకుంటే. అంతే, నెయ్యి కూడా సరిపోయింది. ఇప్పుడు ఉండలు చుట్టేసుకోవటమే దీన్ని. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో ఇలా చుట్టేసుకోవాలండి. ఒక జీడిపద్ద అయితే పైకి వచ్చేలా చూసుకోండి, బాగుంటుంది. నేను ఇవన్నీ ఇలా చుట్టేసుకుంటానండి ఉండలని నేను. ఇవ్వండి రవ్వ లడ్డూలు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయండి ఇలా నెయ్యి వేసి చేసుకుంటే రవ్వ లడ్డూలు. ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంతేనండి రవ్వ లడ్డూలు చేయటం. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.